దుర్గాదేవి నమోస్తుతే. త్రిపురోపనిషత్తులో దుర్గాదేవిని ఈ విధంగా నమస్కరించాలని ఉంది. మంత్రాణం మాతృకాదేవి, శబ్దానం జ్ఞానరూపిణి, జ్ఞానానం చిన్మయాతీత, శూన్యాన శూన్యసాక్షిణి, యస్యాహ పరతరం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తిత. దుర్గాత్ సంత్రాయతే యస్మాత్ దేవి దుర్గేతి కథ్యతే. ప్రపద్యే శరణం దేవీం దుం దుర్గే దురిత హర. తాం దుర్గాం దుర్గమాం దేవి దురాచార విఘాతిని నమామి భవభీతో అహం సంసారార్ణవ తారిణి. మంత్రాణం మాతృకాదేవి, శబ్దానం జ్ఞానరూపిణి, జ్ఞానానం చిన్మయాతీత, శూన్యాన శూన్యసాక్షిణి, యస్యాహ పరతరం నాస్తి సై షా దుర్గా ప్రకీర్తిత. దుర్గాత్ సంత్రాయతే యస్మాత్ దేవి దుర్గేతి కథ్యతే. ప్రపద్యే శరణం దేవీం దుం దుర్గే దురిత హర. తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినీం నమామి భవభీతో అహం సంసారార్ణవ తారిణీం. దుఃఖ దారిద్ర్యాన్ని శమింపజేసేది, భవభీతితో నిండిన వ్యక్తిని ఉద్ధరించేది, అన్ని మంత్రాలకు మాతృకు అయినది, సర్వశబ్దాల జ్ఞానరూపిణి, చిన్మయి, పరమానంద స్వరూపిణి, సమస్త దురాచారాలకు నాశనకారి అయిన శక్తికి పదే పదే నమస్కరించాలి అనే విషయం స్పష్టమే. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. శివుని కానీ విష్ణువు కానీ ఉపాసన చేసేవారు శక్తిని పూజించనిచో శాపగ్రస్తులు అవుతారని త్రిపురోపనిషత్తులో ఉంది. భగవాన్ శక్తియుతుడై జగత్తు యొక్క విశ్వరూపత్వాన్ని పొందుతున్నాడు. ఈ ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.